హలో అందరికీ. ఈ స్టోరీని నేను పార్ట్స్ వైజ్గా చెప్తానని చెప్పాను కదా. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో ఆ వీడియోని చూసేయండి. పార్ట్ 1 కంటిన్యూయేషనే పార్ట్ 2 వీడియో. పార్ట్ 1లో చెప్పాను కదా, తను ఏదైతే జీవితం ఊహించుకుందో అదే తనకు శాపమైందని చెప్పి. తను అనుకున్నట్టుగానే మ్యారేజ్ అయిపోయింది, మంచి ఫ్యామిలీ దొరికింది, తనను అర్థం చేసుకునే మంచి భర్త కూడా దొరికాడు. అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి ఇంకేం కావాలి అనుకుంటున్నారా? అదే కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది అసలైన జీవితం. మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా బాగానే ఉంది, అంతా హెల్దీగానే హ్యాపీగానే ఉన్నారు. అసలు ఇప్పుడు స్టార్ట్ అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కొన్ని నెలలు బాగానే ఉన్నారు, కొన్ని నెలల తర్వాత ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ హెల్త్ ప్రాబ్లం ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. నార్మల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే హెల్త్ ప్రాబ్లం అనే అనుకున్నారు. ఆ హెల్త్ ప్రాబ్లం అలానే ఉంది, డెలివరీ కూడా అయిపోయింది. డెలివరీ అయిన తర్వాత డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే బాబుకి పాలు ఇవ్వొద్దని చెప్పారంట. పాలు ఎందుకు ఇవ్వొద్దు అన్నారు అనేది ఎవరికైనా తెలిస్తే గెస్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.